హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో హైదరాబాద్ టు గోవా జర్నీని చూశారు కదా. ఈ వీడియోలో మేము స్టే చేయబోయే రెసార్ట్ని చూపిస్తాను. మేము స్టే చేయబోయే రెసార్ట్ పేరు సిన్క్యూ బీచ్ రెసార్ట్. ఇక్కడ స్మార్ట్ రూమ్, క్లాసిక్ రూమ్, డీలక్స్ రూమ్, సూపర్ డీలక్స్ రూమ్ ఇలా రకరకాల రూమ్స్ ఉంటాయి. మేము సూపర్ డీలక్స్ రూమ్ తీసుకున్నాము. రూమ్ ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఫస్ట్ బెడ్ విషయానికి వస్తే, బెడ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. బెడ్షీట్స్ ఇంకా కంఫర్టర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. పక్కనే బెడ్ సైడ్ టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్ రూమ్ డైనింగ్ సర్వీస్ కూడా ఉంది. దానికి సంబంధించిన మెన్యూ ఇది. పక్కనే ఒక వాల్ మౌంట్ ఫ్యాన్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి ఆపోజిట్ సైడ్లో ఏసీ ఉంటుంది. బెడ్కి 2 సైడ్స్ ఛార్జింగ్ పాయింట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక టీవీ, దాని కింద మినీ ఫ్రిడ్జ్, 2 చైర్స్ ఇంకా ఒక చిన్న సెంటర్ టేబుల్. ఇక్కడ ఒక చిన్న వర్క్ స్పేస్, సోఫా ఇంకా మిర్రర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ టేబుల్ మీద వాటర్, టీ, కాఫీ చేసుకోవడానికి కావాల్సిన ఎసెన్షియల్స్, అలాగే కెటిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రూమ్లో నాకు అన్నిటికన్నా నచ్చిన ఏరియా బాల్కనీ. మేమైతే పూల్ వ్యూ అడిగాము, కానీ సూపర్ డీలక్స్ రూమ్స్కి పూల్ వ్యూ ఉండదు అని చెప్పారు. సూపర్ డీలక్స్ రూమ్ ఏ ఫ్లోర్లో అయినా బాల్కనీ ఎంట్రన్స్నే ఫేస్ చేస్తుంది అని చెప్పారు. మేబీ క్లాసిక్ లేదా డీలక్స్ రూమ్కి పూల్ వ్యూ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇందాక నేను చెప్పిన రూమ్స్లో అన్నిటికన్నా చిన్నగా ఉండేది స్మార్ట్ రూమ్, అన్నిటికంటే పెద్దగా ఉండేది, కంఫర్టబుల్గా ఉండేది సూపర్ డీలక్స్ రూమ్. ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పూల్ వ్యూ ఉండదు. కానీ ఈ బాల్కనీలో కూర్చుంటే చుట్టూ గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మేము ఈ రూమ్ని బ్రేక్ఫాస్ట్ ఆప్షన్తో సెలెక్ట్ చేసుకున్నాము. అందుకే మాకు ఎవ్రీడే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. గోవా సిరీస్లో ఫుడ్ వ్లాగ్ సపరేట్గా వస్తుంది, మిస్ కాకుండా చూడండి. ఇంకా బాత్రూమ్స్ విషయానికి వస్తే, బాత్రూమ్స్ని చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడే ఒక సైడ్లో వాష్ బేసిన్, మిర్రర్, టవల్స్ ఇంకా టాయిలెటరీస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హెయిర్ డ్రయర్ అయితే లేదు, ఒకవేళ కావాలి అంటే ప్రొవైడ్ చేస్తాము అని మెన్షన్ చేశారు. మిగతా వీడియోలోకి వెళ్ళే ముందు, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మిగతా వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ రూమ్లో ఒక పెద్ద విండో కూడా ఉంది. విండోలోంచి వ్యూ ఇలా ఉంటుంది. అండ్ ఈ రూమ్లో ఒక క్లాజెట్ ఇచ్చారు. లోపల లాకర్స్ లాంటివి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఇంకా టీవీ కింద ఒక మినీ ఫ్రిడ్జ్ ఉందని చెప్పా కదా, దాంట్లో ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ 2 ఉంటాయి. వీటిలో మనం ఏది యూస్ చేసినా అడిషనల్ ఛార్జ్ ఉంటుంది. ఈ వీడియోలో ఆల్మోస్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఈ రెసార్ట్లో నా ఇంకో ఫేవరెట్ ఏరియాని చూపిస్తాను. అదే ఈ రెసార్ట్లోని బ్యూటిఫుల్ పూల్ ఏరియా. ఈ పూల్ ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నైట్ టైం అయితే లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ అడల్ట్స్ ఇంకా కిడ్స్కి సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. పూల్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 10 PM. పూల్ ఏరియాలో కూడా ఫుడ్ ఇంకా డ్రింక్స్ సర్వ్ చేస్తారు.
ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ని అమెజాన్లో తీసుకున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. అండ్ ఈ రిసార్ట్లోనే ఇంగ్రీడియంట్స్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. సో లంచ్ ఇంకా డిన్నర్ కావాలి అంటే ఇక్కడ కూడా తినొచ్చు. నాకైతే ఈ చిల్లీ పొటాటో బాగా నచ్చింది. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంది. మీరు రూమ్ని బ్రేక్ఫాస్ట్ ఆప్షన్తో సెలెక్ట్ చేసుకుంటే ఈ రెస్టారెంట్లోనే మీకు ఎవ్రీడే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో గోవాలో మేము విజిట్ చేసిన డిఫరెంట్ ప్లేసెస్ గురించి చూపిస్తాను. Thanks for watching. See you in the next video.